హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో స్టేట్మెంట్ కవరేజ్ టెక్నిక్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో కండిషన్ కవరేజ్ టెక్నిక్ గురించి చూద్దాం. సో వైట్ బాక్స్ టెస్టింగ్లో టెస్ట్ కేసెస్ని రాయడానికి ఎలా అయితే స్టేట్మెంట్ కవరేజ్ టెక్నిక్ని యూజ్ చేస్తామో సేమ్ అలానే కండిషన్ కవరేజ్ టెక్నిక్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కండిషన్ కవరేజ్ అనేది మెయిన్గా అన్ని కండిషన్స్ని కవర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ కండిషన్ కవరేజ్ని మనము ప్రిడికేట్ కవరేజ్ టెక్నిక్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. ఈచ్ బులియన్ ఎక్స్ప్రెషన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్తుంది. అదే ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్. ఓకేనా. సో ఇక్కడ చదవండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు కవర్ ఆల్ కండిషన్స్. అన్ని కండిషన్స్ని కవర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? కండిషన్ కవరేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ప్రిడికేట్ కవరేజ్ టెక్నిక్. దీన్నే మనము ప్రిడికేట్ కవరేజ్ టెక్నిక్ అని కూడా అంటారు. విచ్ ఈచ్ వన్ ఆఫ్ ది బులియన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ బీన్ ఇవాల్యుయేటెడ్ టు బోత్ ట్రూ అండ్ ఫాల్స్. సో కండిషన్స్ని చెక్ చేస్తుంది అన్నమాట, ట్రూవా ఫాల్సా అని చెప్పి. సో బేస్డ్ ఆన్ ఆ కండిషన్ని బట్టి, బేస్డ్ ఆన్ ఆ బులియన్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అర్థం అవ్వడానికి ఇంకా మనము ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకేనా. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి పాయింట్స్. సో ఇక్కడ రీడ్ A, B, C అండ్ D. సో నేను ఇక్కడ 4 వేరియబుల్స్ని తీసుకున్నాను. ఓకేనా. సో ఇఫ్ కండిషన్లో A = 0 అంటే ఏ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు ఆర్ బి వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు నాకు ఈ print1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటున్నా. అంటే ఆర్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు కదా, ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లేదు, ఈ A, B కండిషన్స్ అనేవి ఫాల్స్ అయినప్పుడు అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వచ్చి అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. అంటే మళ్ళీ ఇఫ్లో CDని చెక్ చేస్తుంది. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే మనకి ఈ print2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ABCDకి సమ్ వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. చూడండి. సో ఇక్కడ A = 0 అండ్ B = 0 అలాగే C = 0, D = 0. సో ఇక్కడ నేను ఈ రకంగా 4 వాల్యూస్ని అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది A = 0 అని చెప్పి. సో ఇక్కడ కండిషన్ ఏముంది మనకి? ఇఫ్ లోపల ఏం కండిషన్ ఉంది? ఇఫ్ లోపల మనకి A = 0 అంటే ఏ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు, ఆర్ లేదు అంటే రెండిట్లో ఏదైనా ఒకటైనా పర్లేదన్నమాట, B = 0 అయినప్పుడు. సో ఫస్ట్ ఏని చెక్ చేస్తుంది. ఓకేనా. సో ఏని చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ ఏముంది? 0 = 0. సో కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఆర్ అంటే ఏంటి? రెండిట్లో ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఈ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేసింది. సో ఇక నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ చేయదు, అవసరం లేదు కదా, ఎందుకంటే ఇది ఆర్ కదా. సో అందుకని మనకి ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఈ కేసులో సో ఇక్కడ మనకి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కేసులో మనకి ఓన్లీ అవుట్ ఆఫ్ 4 కండిషన్స్ నుంచి ఓన్లీ మనకి ఒక్క కండిషన్ని మాత్రమే చెక్ చేస్తుంది, A = 0 అని చెప్పి. సో ఇక్కడ ఏంటి మనకి 25% కవరేజ్ కండిషన్
అనేది మనకి ఇక్కడ ఉంది కదా. సో ఈ రకంగా మనం కండిషన్ కవరేజ్ టెక్నిక్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకో కేసులో ఇక్కడ అన్ని వాల్యూస్ని మనం 0 తీసుకున్నాం కాబట్టి మనకి ఈ రకంగా అవుట్పుట్ వచ్చింది. 25% కవరేజ్ కండిషన్ అనేది వచ్చింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 4 ఓన్లీ 1 కండిషన్ని చెక్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు నేను అలా కాకుండా ఏబీ వాల్యూస్ వేరే రకంగా తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది సెకండ్ కేస్ అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాను, అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0, డి ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రకంగా. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ లోపల మనకి ఏ డబల్ ఈక్వల్ టు 0ని చెక్ చేస్తుంది కదా, 0. అండ్ ఆ తర్వాత ఆర్ సింబల్ ఇది. సో ఇప్పుడు బి డబల్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఏముంది, 1 డబల్ ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 1 కాబట్టి 1 డబల్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది, అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో ఆబ్వియస్లీ ఇది నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎందుకంటే ఇది ఫాల్స్ అవుతే అప్పుడు మనకి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది, ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అవుతే మనకి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి 0 డబల్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ అనేది ట్రూ. సో ఈ కేసులో మనకి అవుట్ ఆఫ్ 4 కండిషన్స్లో మనకి 2 కండిషన్స్ని చెక్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎన్ని 4 కండిషన్స్ ఉంటే 2 కండిషన్స్ని అంటే 50% కండిషన్ కవరేజ్ టెక్నిక్ అనేది ఇక్కడ ఇవాల్యుయేట్ అవుతుంది కదా. సో ఈ రకంగా వాల్యూస్ని అజ్యూమ్ చేసుకున్నప్పుడు 2 కండిషన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసు అంటే ఫస్ట్ కేస్ కన్నా మనకి ఈ కేస్ అనేది బెటర్, ఎందుకంటే ఇక్కడ 2 కండిషన్స్ని చెక్ చేస్తుంది. ప్రీవియస్ కేసులో మనకి ఓన్లీ 1 కండిషన్ని మాత్రమే చెక్ చేసింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వాల్యూస్ మనము ఒకవేళ చేంజ్ చేద్దాం. థర్డ్ కేస్లో వాల్యూస్ వచ్చేసి ఏవి తీసుకుందాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు కూడా 1 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 0, డి ఈక్వల్ టు 0. సో ఇదేంటి థర్డ్ కేస్. ఓకేనా. సో ఈ కేసులో మనకి ఏంటి కండిషన్ని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఏ డబల్ ఈక్వల్ టు 0, ఏ డబల్ ఈక్వల్ టు 0 అండ్ ఆ తర్వాత ఆర్ బి డబల్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్ కూడా మనకి ఫాల్స్ అవుతున్నాయి. సో ఇది ఫాల్స్ అవుతుంది, ఇది కూడా ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఏ బి వాల్యూస్ 1 ఉన్నాయి కాబట్టి అక్కడ. సో ఇక్కడ 2 కండిషన్స్ని చెక్ చేసింది. సో ఈ 2 కండిషన్స్లో కూడా మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది కండిషన్ ఫాల్స్ అయింది. సో ఆటోమేటిక్గా ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఇఫ్ కండిషన్లో సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇక్కడ అండ్ సింబల్ ఉంది కదా, మనకి అండ్ సింబల్ ఉంది కదా. సో డి ఈజ్ ఈక్వల్స్ టు డి డబల్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్స్ని చెక్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతేనే మనకి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అంటే ఎల్స్లో
ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎల్స్ లోపల ఇఫ్ ఉంది కాబట్టి ఎల్స్లో ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతాయి. సో ఇక్కడ సి వాల్యూ 0 ఉంది, డి వాల్యూ 0 ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది అండ్ ఇది ట్రూ అయింది. ఓకేనా. సో ఈ కేసులో మనకి అవుట్ ఆఫ్ 4 కండిషన్స్లో మనకి 4 కండిషన్స్ని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ ఉంది కాబట్టి మనకి ఈ కేసులో 2 కండిషన్స్ని చెక్ చేస్తుంది అండ్ అలాగే ఏబీ కండిషన్స్ని కూడా చెక్ చేస్తుంది థర్డ్ కేసులో. సో అప్పుడు మనకి ఎల్స్లో ఉన్న ఇఫ్లో ఉన్న ప్రింట్ 2 స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ కేసులో మనకి ఏంటి, మొత్తం అన్ని కండిషన్స్ అనేవి ఓవరాల్ అన్ని కండిషన్స్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా కండిషన్ కవరేజ్ టెక్నిక్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఓకేనా. సో మనకి ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది ఏమొచ్చింది అని ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎన్ని కండిషన్స్ కవర్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు కవర్ ఆల్ కండిషన్స్, అన్ని కండిషన్స్ని కవర్ చేయాలి. అండ్ కండిషన్ కవరేజ్ టెక్నిక్ని మనం ప్రిడికేట్ కవరేజ్ టెక్నిక్ అని కూడా అంటాము. సో మెయిన్గా ఇది విచ్ ఈచ్ వన్ ఆఫ్ ది బులియన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ బీన్ ఇవాల్యుయేటెడ్. ఈచ్ బులియన్ ఎక్స్ప్రెషన్ని ఇది ఇవాల్యుయేట్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది కండిషన్ కవరేజ్ టెక్నిక్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం డేటా ఫ్లో టెస్టింగ్ టాపిక్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఈ డేటా ఫ్లో టెస్టింగ్ అనేది వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో డేటా ఫ్లో టెస్టింగ్ గురించి ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో డేటా ఫ్లో టెస్టింగ్లో మనకి మెయిన్గా 2 పాయింట్స్ పైన ఫోకస్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్మెంట్ ద వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్మెంట్ ద వేరియబుల్స్ ఆర్ యూస్డ్. సో ఒక ప్రోగ్రామ్ రాసాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఖచ్చితంగా మనకి వేరియబుల్స్ టాపిక్ అనేది ఉంటుంది. సో వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనము వేరియబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వేరియబుల్స్ని మనం ఎక్కడ డిఫైన్ చేసాము అండ్ అలాగే ఎక్కడ యూజ్ చేసాము అని చెప్పడానికి మనకి మెయిన్గా ఈ డేటా ఫ్లో టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. సో ఇది ఒక వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అండ్ డేటా ఫ్లో టెస్టింగ్ ఫోకస్ ఆన్ 2 పాయింట్స్ ఇన్ విచ్ స్టేట్మెంట్స్ ద వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్, అంటే వేరియబుల్స్ ఎక్కడ డిఫైన్ చేశారు, అండ్ అలాగే ఇన్ విచ్ స్టేట్మెంట్స్ ద వేరియబుల్స్ ఆర్ యూస్డ్, వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేశారు అని చెప్పడానికి మనకి యూజ్ అవుతాయి. ఈ డిజైన్స్ ద టెస్ట్ కేసెస్ దట్ కవర్ కంట్రోల్ flow path around variable definitions and their uses in module. సో మెయిన్గా ఇది టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడానికి డేటా ఫ్లో టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే కంట్రోల్ ఫ్లో పాత్ని కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేయడానికి మెయిన్గా ఈ డేటా ఫ్లో టెస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, రీడ్ ఏ కామా బి కామా సి. ఓకేనా. మనం 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాము, డిఫైన్ చేసాము. అండ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, అంటే బి కన్నా ఏ వాల్యూ పెద్దగా ఉంటే అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్స్ టు a+1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 30 అనుకోండి, బి వాల్యూ 10 అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 30 కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో అప్పుడు x అనే వేరియబుల్లో వచ్చి మనకి a+1 అంటే 30+1 31 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ప్రింట్ x అంటే ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీన్స్ 31 అని డిస్ప్లే అవుతుంది. సో ఈ రకంగా అదర్వైజ్ ఎల్స్లోకి వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు b-1. ఒకవేళ b వాల్యూ ఇక్కడ 20 అనుకుంటే 20-1, అప్పుడు ప్రింట్ z అంటే 20-1 అంటే ఏంటి, మనకి ఎంత అవుతుంది, 20-1 అంటే 90 కదా. సో ఈ రకంగా మనము ఈ ప్రోగ్రామ్ని రాసాము. సో బట్ ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము అంటే ఎన్ని వేరియబుల్స్ని డిఫైన్ చేసాము, ఆ వేరియబుల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేసాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఓకేనా, అదే మెయిన్ ఇంపార్టెంట్ డేటా ఫ్లో టెస్టింగ్కి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో
ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? సో, అది అబ్జర్వ్ చేయండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ, బి, సి అండ్ ఎక్స్, జెడ్ కదా! సో, టోటల్‌గా 5 వేరియబుల్స్ ఉన్నాయి కదా! సో, ఆ వేరియబుల్స్ అన్నిటిని మనం ఇక్కడ రాసుకుందాం. ఏ, బి, సి, ఎక్స్‌ని కూడా డిఫైన్ చేసాం. నెక్స్ట్ జెడ్. సో, ఇవి వచ్చేసి మనకి 5 వేరియబుల్స్ ఉన్నాయి కదా! సో, ఈ రకంగా 5 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఏబిసి, ఎక్స్, జెడ్. ఇవే కదా టోటల్‌గా మనం యూజ్ చేసిన వేరియబుల్స్ ఈ ప్రోగ్రామ్ మొత్తంలో. ఓకే. సో, నెక్స్ట్ ఈ వేరియబుల్స్‌ని ఎక్కడ డిఫైన్ చేసాము, ఎక్కడ యూజ్ చేసాము అనేది మనం ఇప్పుడు రాద్దాం. సో, ఎక్కడ డిఫైన్ చేసాము, డిఫైన్ అండ్ యూజ్, ఎక్కడ యూజ్ చేసాము. ఓకేనా? సో, ఫస్ట్ ఏ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేసాము? ఏ అనేది ఇక్కడ చూడండి. ఏ అనేది ఫస్ట్ లైన్‌లో ఉంది కదా! సో, ఏ అనేది ఫస్ట్ లైన్‌లో డిఫైన్ చేసాము. బి కూడా ఫస్ట్ లైన్‌లో డిఫైన్ చేసాము. సి అనేది కూడా మనం ఫస్ట్ లైన్‌లోనే డిఫైన్ చేసాము కదా! సో, ఇక్కడ మనము ఫస్ట్ లైన్‌లో ఏ, బి, సి ఈ 3 కూడా మనం ఫస్ట్ లైన్‌లోనే డిఫైన్ చేసాము. అండ్ ఆ తర్వాత ఎక్స్ అనేది ఏ లైన్‌లో మనం డిఫైన్ చేసాము? ఎక్స్ అనేది 3 థర్డ్ లైన్‌లో మనకి ఎక్స్ అనేది డిఫైన్ చేసాము. అండ్ అలాగే ఫిఫ్త్ లైన్‌లో, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ లాగా డిఫైన్ చేసి దాంట్లో వాల్యూని స్టోర్ చేస్తున్నాం కాబట్టి థర్డ్ అండ్ ఫిఫ్త్ లైన్‌లో ఎక్స్‌ని యూజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఎక్స్‌ని మనం థర్డ్ అండ్ ఫిఫ్త్ కామా 3, 5 ఓకేనా? 3 అండ్ ఫిఫ్త్ లైన్‌లో మనం యూజ్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ జెడ్ అనే వేరియబుల్‌ని ఎక్కడ డిఫైన్ చేసాము చూడండి. జెడ్‌ని మనం ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. జస్ట్ ప్రింట్ జెడ్ అని యూజ్ చేసాం. అంతేకాని మనం అసలు ఎక్కడ డిఫైన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఎన్ఏ అంటే నల్ అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనము డిఫైన్ చేయలేదు అని చెప్తున్నాం. సో, ఈ రకంగా ఈ వేరియబుల్స్‌ని ఇలా డిఫైన్ చేసాం. సో, నెక్స్ట్ ఈ వేరియబుల్స్‌ని ఎక్కడ యూజ్ చేసాం? ఏ అనే వేరియబుల్‌ని నేను ఎక్కడ అంటే ఏ లైన్స్‌లలో యూజ్ చేశాను అనేది చూద్దాం ఇప్పుడు. సో, చూడండి. ఏ అనేది ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. సో, ఇక్కడ ఏ అనేది మనం యూజ్ చేసాం. అంటే బి కన్నా ఏ వాల్యూ బిగ్ అయితే అప్పుడు ఎక్స్‌లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది అని. సో, ఇక్కడ సెకండ్ లైన్‌లో ఏ యూజ్ చేసాము అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ కోసం థర్డ్ లైన్‌లో కూడా మనము ఏని యూజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏని 2, 3 ఈ 2 లైన్స్‌లలో యూజ్ చేసాం. నెక్స్ట్ బీని ఎక్కడెక్కడ యూజ్ చేసాం? బీని కూడా సేమ్ ఫిఫ్త్ లైన్‌లో అండ్ అలాగే సెకండ్ లైన్‌లో కదా! సెకండ్ అండ్ ఫిఫ్త్ లైన్‌లో మనం బీని యూజ్ చేయడం జరిగింది డిఫైన్ చేసిన తర్వాత. సెకండ్, ఫిఫ్త్. నెక్స్ట్ సిని ఎక్కడ యూజ్ చేసాం? సిని ఎక్కడైనా యూజ్ చేసామా? లేదు. ఓన్లీ మనం ఇక్కడ సిని ఫస్ట్ లైన్‌లో డిఫైన్ చేసాం కానీ ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మనం ఎక్కడ కూడా సిని యూజ్ చేయలేదు. సో, అందుకని ఇక్కడ ఎన్ఏ నల్ అన్నమాట. ఓకేనా? ఎన్ఏ. నెక్స్ట్ ఎక్స్‌ని మనము డిఫైన్ చేసాం. ఎక్కడ 3, 5 అనే లైన్స్‌లలో మనం డిఫైన్ చేయడం జరిగింది. సో, ఎక్కడ యూజ్ చేసాం ఈ ఎక్స్‌ని అనేది చూద్దాం. సో, ఎక్కడ యూజ్ చేసాం ఎక్స్‌ని మనము? ప్రింట్ ఎక్స్ అని చెప్పి ఫోర్త్ లైన్‌లో యూజ్ చేయడం జరిగింది కదా! సో, ఇక్కడ ఫోర్త్ లైన్‌లో ఎక్స్‌ని యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి జెడ్‌ని మనం ఎక్కడ యూజ్ చేసాం? డిఫైన్ చేయలేదు జెడ్‌ని, కానీ ఇక్కడ ప్రింట్ జెడ్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది కదా! సిక్స్త్ లైన్‌లో. సో, ఇక్కడ సిక్స్త్ లైన్‌లో యూజ్ చేసాం. సో, ఇవి మనకి. సో, ఈ రకంగా మనకి ఎక్కడ వేరియబుల్స్‌ని ఎక్కడ డిఫైన్ చేసాము, ఎక్కడ యూజ్ చేసాము అనేది మనము
క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇది మనకి మెయిన్గా డేటా ఫ్లో టెస్టింగ్ టాపిక్ గురించి. ఓకేనా? సో వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేసాము అండ్ అలాగే ఎక్కడ యూజ్ చేసాము అని చెప్పడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. సో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మెయిన్గా ఈ డేటా ఫ్లో టెస్టింగ్కి వేరియబుల్ని ప్రోగ్రాంలో డిఫైన్ చేస్తున్నాము, బట్ ఎక్కడ డిక్లేర్ మీన్స్ యూజ్ చేయట్లేదు. సో అది మనకి ముందే తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేస్తున్నాం కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో అలాంటి కేసెస్లో మనకి ముందుగానే తెలిసిపోద్ది. అండ్ నెక్స్ట్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాము బట్ ఎక్కడ వేరియబుల్ని డిఫైన్ చేయలేదు. అంటే ఇక్కడ జెడ్ని మనం యూజ్ చేస్తున్నాం కానీ ఎక్కడ మనం దాన్ని డిఫైన్ చేయలేదు. ఈ ప్రోగ్రాంలో చూడండి, జెడ్ని మనం యూజ్ చేసాం బట్ దీన్ని డిఫైన్ చేయలేదు జెడ్ని. ఓకేనా? అండ్ ఒక వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ప్రోగ్రాంలో ఒకే వేరియబుల్ని మనం మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేస్తున్నాం అండ్ అలాగే వేరియబుల్ని యూజ్ చేయకుండా ముందే డీఅలోకేట్ చేయడం జరుగుతుంది. సో డేటా ఫ్లో టెస్టింగ్ అనేది మెయిన్గా ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఓకేనా? సో ఇది డేటా ఫ్లో టెస్టింగ్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.